మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పరిపాలన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక అనంతరం మున్సిపల్ కమిషనర్కు అక్రమ కట్టడాలపై పలు కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ విషయంలో మాజీ మేయర్ బుచ్చిరెడ్డి కార్పొరేటర్ల కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఇక ప్రోటోకాల్ పాటించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని మందా సంజీవరెడ్డి హెచ్చరించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ శైలజ సానుకూలంగా స్పందించి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బోడుప్పల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారు బోడుప్పల్ మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన విధానంలో కానీ ప్రోటోకాల్ విధానాన్ని పాటించినందుకు నిరసనగా ఈరోజు బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక మీదట ప్రోటోకాల్ కనుక పాటించకుంటే పెద్ద ఎత్తున బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. దీనిపై వారు స్పందిస్తూ ఇక మీదట ఖచ్చితంగా ప్రోటోకాల్ను పాటిస్తాం, పాలక మండలి లేనందున స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉన్నందున మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ, అదేవిధంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని, ఎంపీ ఈటెల రాజేందర్ గారిని ఖచ్చితంగా అన్ని విషయాల్లో వారికి ఇన్విటేషన్ ఇచ్చి వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రోటోకాల్ పాటిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.